ఆ డైలీ ప్రేయర్ ఈరోజు ప్రభు మాట్లాడుతున్న విన్నాము. మనందరికీ కూడా దేవుని ఏర్పరచుకుని వారిగా మనందరికీ కూడా దేవుని రక్షణ చాలా అవసరం. ముందుగా దేవుని రక్షణ మనకి ఎందుకు అవసరం అంటే, అపవాది అనేవాడు మన చుట్టూ గర్జించే సింహం వలె మన చుట్టూ తిరుగుతూ మనల్ని ఎలా నాశనం చేయాలని ఒక అవకాశం కోసము పొంచి ఉంటాడు. కాబట్టి అతని దాడులపైన మనకు విజయం కావాలి, రక్షణ కావాలి అంటే ఇది ఎవరి నుంచో కాదు, ఇది దేవుడి నుంచి ఆ రక్షణ, ఆత్మీయ రక్షణ మనకు కావాలి. ఎలాంటి రక్షణ కావాలి అంటే ఆత్మీయ రక్షణ కావాలి, శారీరకంగా కావాలి, మానసికంగా కావాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ రాబోయే తరాలకు కూడా ఈ రక్షణ చాలా అవసరం. లేకపోతే సాతాను అడుగు వేశాడంటే పూర్తిగా నాశనం చేస్తాడు. ఏమి మిగిలించకుండా మీ జీవితాలను నాశనం చేస్తాడు. ఎందుకంటే దేవుని బిడ్డలపై ఎక్కువ సాతాను దృష్టి ఉంచుతాడు. కాబట్టి దేవుని నుండి మనకు ఆ రక్షణ, మన చుట్టూ ఆ రక్షణ కావాలి. మరి ఈ రక్షణ ఎలా పొందుకుంటామంటే, సింపుల్ లాజిక్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎవరైనా మీకు హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా ఏదో ఒక సమయంలో మీ నుంచి కూడా ఒక సహాయాన్ని రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆ విధంగానే ఇచ్చిపుచ్చుకోవడం. మీరు దేవుని రక్షణ కోరుకుంటున్నారంటే దేవుడు కూడా మీ నుంచి ఏదో ఒకటి కోరుకుంటాడు. అప్పుడు మీరు దేవుని పని చేస్తే దేవుడు మీకు రక్షణ బదులుగా ఇస్తాడు. కాబట్టి ఆ పని ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరికి పడిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఒక సేవ, ఒక పని దేవుడు అప్పచెప్పి ఉంటాడు. అది ఎవరో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రభువే మీకు దాన్ని తెలియపరుస్తారు. ఆ పని మీరు చేసినప్పుడు, ఆ సేవ మీరు చేసినప్పుడు, అప్పుడు దేవుడు మీకు బదులుగా, గిఫ్ట్గా, బహుమానంగా మీకు దేవుని రక్షణ ఇస్తాడు. మీకు, మీ కుటుంబానికి, మీరు రాబోయే తరాలకు ఇస్తాడు. మరి చాలామంది కంగారు పడతారు కదా, ఎవరైనా మా మీద చేతిబడి చేస్తారేమో, లేకపోతే దుష్ట శక్తులను మీ పైన వదిలేసి మీ పైన దాడి చేస్తారని చాలామంది భయపడుతుంటారు. ఈ ఆత్మీయ రక్షణ కూడా ఏ విధంగా వస్తుందంటే, మీరు దేవుని పని చేస్తేనే రక్షణ తప్పకుండా దేవుడు ఇస్తాడు. కానీ దాని బదులుగా కూడా మీ నుంచి ఏదో ఒకటి ప్రభు కోరుకుంటాడు. ఆ పని చేస్తేనే దేవుడు మీకు రక్షణ ఇస్తాడు. ఈ సింపుల్ లాజిక్ని మీరు అర్థం చేసుకోవాలని, ప్రభు రక్షణను మీ మీద, మీ కుటుంబం మీద, రాబోయే తరాల మీద ఆత్మీయంగా ప్రతి విధమైన రక్షణ ప్రభువు మీరు పొందుకోవాలని ప్రభువుకు వచ్చింది. ఆమె